అందరికీ నమస్కారం. మన తెలుగు సంస్కృతిలో ఎన్నో అద్భుతమైన విషయాలు దాగి ఉన్నాయి. వాటిలో ఒకటి మనందర్నీ చిన్నప్పుడు ఎంతో ఆలోచింపజేసిన, సరదా పెట్టిన పొడుపుకథలు. ఈరోజు వాటి గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, పదండి మొదలుపెడదాం. సరే, మరి ఈ కథని మొదలుపెట్టడానికంటే ముందు నేనే మిమ్మల్ని ఒక పొడుపు కథ అడుగుతాను. సమాధానమేంటో కాస్త ఆలోచించండి. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. చిటపట చినుకులు, చిటారు చినుకులు, ఎంత కురిసినా వరదలు రావు. ఏమిటది? చినుకులు కురుస్తాయట, కాని వరదలు మాత్రం రావట. అదేంటి? దాని సమాధానం కన్నీళ్లు. చూసారా ఎంత చమత్కారంగా ఉందో? ఇలాంటి ప్రశ్నల్ని కదా మనం ప్రేమగా పొడుపు కథ అని పిలుచుకుంటాం. అయితే ఈ సరదా ప్రశ్నల వెనుక మన వేల ఏళ్ల చరిత్ర, సంస్కృతి ఉన్నాయన్న విషయం తెలుసా? అవును, ఈ పొడుపు కథలు కేవలం టైంపాస్ కోసం పుట్టినవి కావు. వాటి మూలాలు మన జ్ఞానాన్వేషణలో, మన చరిత్రలో చాలా లోతుగా పాతుకుపోయున్నాయి. వాటి కథేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే పొడుపు కథ అంటే మన బుర్రకి మేత పెట్టే ఒక పజిల్ అన్నమాట. ఒక ప్రశ్న వేసి దానిలో దాగి ఉన్న అసలు అర్థాన్ని మనమే కనుక్కునేలా చేస్తుంది. మన ఆలోచనా శక్తికి ఇదొక రకమైన వ్యాయామం లాంటిది. అస్సలు ఈ ప్రశ్నలు అడగటమనే సంప్రదాయం మనకి వేదకాలం నుంచే ఉంది. మన పూర్వీకులు ప్రకృతిని చూసి ఆశ్చర్యపోయేవారు. ఆకాశంలో మెరుపులెందుకొస్తాయి, కుండపూతగా వానెలా పడుతుంది అని వాళ్లకు వాళ్లే ప్రశ్నలు వేసుకున్నారు. అలా మొదలైందే ఈ జ్ఞానాన్వేషణ. ఈ సంప్రదాయానికి పీక్ స్టేజ్ అంటే మనకు మహాభారతంలోని యక్ష ప్రశ్ననే గుర్తుకొస్తాయి. ఇప్పటికీ మనలో చాలామంది ఏదైనా కష్టమైన సమస్య వస్తే, అమ్మో ఇది పెద్ద యక్ష ప్రశ్నరా బాబూ అంటాం. చూడండి, ఆ పదం మన భాషలో ఎంతగా కలిసిపోయిందో. అయితే కాలం గడుస్తున్న కొద్దీ ఈ ప్రశ్నలు రెండు రకాలుగా విడిపోయాయి. ఒకటి, పండితుల కోసం పెద్ద పెద్ద గ్రంథాల్లో ఉండే ప్రహేళిక. ఇది ఇప్పుడు అంతగా వాడుకలో లేదు. రెండవది, మనలాంటి సామాన్య ప్రజల కోసం పుట్టిన పొడుపు కథ. ఇది మాత్రం ఇప్పటికీ మన పల్లెల్లో, మన సంప్రదాయాల్లో బ్రతికే ఉంది. అయితే కాలంతో పాటు కనుమరుగైపోతున్న ఈ అద్భుతమైన సంప్రదాయాన్ని కాపాడ్డానికి ఒక వ్యక్తి నడుం బిగించారు. ఆవిడ గురించే మనం ఇప్పుడు ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఆవిడే పాకాల యశోదారెడ్డిగారు. మన జానపద సాహిత్యాన్ని, ముఖ్యంగా పొడుపు కథలలాంటి ఎన్నో మౌఖిక సంప్రదాయాలను కాపాడటంలో ఆవిడ పాత్ర చాలా చాలా కీలకమైనది. ఆవిడ కేవలము ఒక రచయిత్రి మాత్రమే కాదు, అధికార భాషా సంఘానికి పనిచేసిన మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు. అంతేకాదు, ఆ రోజుల్లో ఆకాశవాణిలో మహిళలకు ముచ్చట్లు అనే కార్యక్రమంతో ఎంతోమందికి చేరువయ్యారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం ఆవిడ చేసిన కృషి అంతా ఇంతా కాదు. పొడుపు కథల కోసం ఆవిడ చేసిన ఒక ప్రత్యేకమైన పని గురించి ఇప్పుడు చూద్దాం. ఆవిడ ఒక పుస్తకం రాశారు. ఆసక్తికరమైన విషయమేంటంటే దాని పేరులోనే ఒక పొడుపు కథ దాగి ఉంది. ఆ పుస్తకం పేరే గోడమీద బొమ్మ. దానిలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 501 పొడుపు కథలను సేకరించి భద్రపర్చారు. ఊహించండి, గ్రామ గ్రామాలు తిరిగి వాటిని సేకరించడానికి ఆవిడ ఎంత శ్రమించి ఉంటారో. ఇక ఆ పుస్తకం పేరు వెనుక ఉన్న పొడుపు కథ ఇదే. గోడమీద బొమ్మ. ఉత్తబొమ్మగాదు, గొలుసుల బొమ్మ. వచ్చేపోయేవారికి వడ్డించే బొమ్మ. ఏమిటది? ఆలోచించండి. గోడమీద ఉండే బొమ్మ వడ్డించటమేంటి? వింతగా ఉంది కదూ? దాని జవాబు తేలు. అవును, తేలు. గోడమీద ఒక బొమ్మలా పాకుతుంది కదా, దాని తోక చూడటానికి గొలుసులా ఉంటుంది. ఇక దాని కొండితో కుడితే కలిగే బాధనే వడ్డించడం అని ఎంత అద్భుతంగా పోల్చారో చూడండి. యశోదారెడ్డిగార్లాంటి వాళ్లు ఇంత కష్టపడి మనకు ఈ సంపదను అందించారు. మరి దీన్ని భవిష్యత్తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, పొడుపు కథలు కేవలం ఆటవిడుపు కాదు, అవి మన వారసత్వ సంపద. అవి మన పిల్లలకి మన పాత ఆచారాలను, వస్తువులను పరిచయం చేస్తాయి. వాళ్ల ఆలోచనా శక్తిని పెంచుతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మన తెలుగుతనాన్ని బ్రతికిస్తాయి. చివరగా ఒక్కటే ప్రశ్న. ఈ స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్స్ యుగంలో పొడుపు కథలలాంటి మన అద్భుతమైన, అమూల్యమైన సాంస్కృతిక సంప్రదాయాలను ఎలా కాపాడుకోవాలి? వాటిని ఎలా బ్రతికించుకోవాలి? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం.